ఇక రాష్ట్రంలో మహిళలు యువతలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ లోని కార్తికేయ అపార్ట్మెంట్ వద్ద సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఆకృత్యాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. గాంధీజీ అన్నట్లు ఏ రోజైతే మహిళ నడిరోడ్డుపై ఒంటరిగా నిర్భయంగా తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆడపిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైనటువంటి భయభ్రాంతులు కలుగుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. మహిళలకి భద్రత లేదు, రక్షణ కరువైంది. ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇదే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణం అనంతరం మరొక కుటుంబ ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు దాని మీద సరైనటువంటి చర్య తీసుకోకపోవటం, నీ కాళ్ళకు మొక్తాన్ని బాంచననేటటువంటి విధానంలో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి నాయకులకి దాసోహం అవటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. గతంలో కంటే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మరో బీహార్ని తలపించేటటువంటి విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు చెప్తా ఉంటే ఆయన ఏరియాలోనే మద్యం, గంజాయి ఏ రకంగా అక్కడ విస్తృతంగా మాఫియా నడుస్తుందో మనందరికీ కూడా అర్థమవుతుంది. పోలీస్ వెహికల్స్లో మద్యం, గంజాయి రవాణా అవుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి ప్రభుత్వం ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవటం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఇవాళ గద్దెకెక్కినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్తున్నారు మద్యం మత్తులో నడుస్తుంది ఇదంతాను, ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మద్యం మత్తులో జరుగుతుందని చెప్తున్న పెద్దలు బీచ్లో మద్యం షాపులు ఉండాలి, దేవాలయం పక్కన మద్యం షాపులు ఉండాలి, పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రం దగ్గర కూడా మద్యం షాపులు ఏర్పాటు, మద్యంతో దొరికినటువంటి ప్రబుద్ధులు దొరుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మీ నాయకులే, కూటమి నాయకులే, బయట వాళ్ళు ఎవరు కాదు. కానీ మీకు సిగ్గేయట్లేదు. మీది తప్పు అని చెప్తుంటే ఎంతసేపు ఆ తప్పుని వేరే వాడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ తప్పుని మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక్కటి మీరు మహిళలు అంటే ఏదో ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది వీరేశలింగం గారు నడయాడినటువంటి గడ్డ, సంస్కరణలకు పుట్టినిల్లు. అటువంటి గడ్డ మీద జరుగుతున్నటువంటి నేరాలను కొద్ది రోజులు ఓపిక పట్టాం, ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఇంక ఉండదు. ఖచ్చితంగా ఏం జరిగినా కూడా తిరుగుబాటుకి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ, మహిళలు తిరుగుబడ్డ రోజుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా వినాశనం తప్పదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు ఇక ముందైనటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూడండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.